నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్రాల దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత వారం రోజులుగా పోలీసులు కూడా పబ్లిక్ ను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. నిజామాబాద్ టౌన్ లో రాత్రి ఓ అపార్ట్మెంట్ లో చోరీ చేసేందుకు ఆయుధాలతో వచ్చిన దొంగలు ఇంటి యజమానులు అలర్ట్ కావడంతో పరుగులు తీశారు. దొంగల విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలోని అపార్ట్మెంట్ లోనే చోరీకి ప్రయత్నించడంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో దొంగల హల్చల్పై కిషోర్ పూర్తి వివరాలు అందిస్తారు. కిషోర్, చెప్పండి, అంటే జిల్లాలో చోరీలపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? యశోద నగరంలో గత 2 రోజులుగా దొంగల ముఠ అలజడి సృష్టిస్తుందని చెప్పవచ్చు. అయితే తాళం వేసిన ఇళ్లను మధ్యాహ్నం సమయంలో రెక్కి వేసి రాత్రి సమయంలో దొంగతనాలు చేయడానికి ఈ ముఠ ప్రయత్నిస్తుంది. నగరంలోని వినాయక్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా మనం చూస్తున్నాం. విజువల్స్ లో చూడవచ్చు. 4 దొంగలు కూడా అపార్ట్మెంట్ లో దొంగతనానికి వచ్చిన విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఫ్లాట్ లో దొంగతనం చేస్తుండగా పక్కనే ఉన్న ఫ్లాట్ యజమాని రావడంతో ఆ దొంగలు అక్కడి నుంచి పరిగెత్తిన సంఘటన మాత్రం అక్కడ చోటు చేసుకుంది. అయితే జరిగిన అపార్ట్మెంట్ లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో పోలీసులు నగరంలోని బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లాడ్జిల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అయితే నిన్న కూడా సోమవారం అర్ధరాత్రి అపార్ట్మెంట్ లో చోరీకి యత్నించగా నిన్న అర్ధరాత్రి నగరంలోని 4 దుకాణాల్లో కూడా దొంగలు చోరీ చేసిన సంఘటన మాత్రం బయటపడింది. అయితే ఇప్పటికే ₹1,00,000 వరకు ఈ 4 దుకాణాలలో ఎత్తుకువెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దొంగల వేషధారణ బట్టి వాళ్ళు మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఇప్పటికే పోలీసులు అలర్ట్ వేస్తున్నప్పటికీ మధ్యాహ్న సమయంలో వేసవి దొంగలుగా మాత్రం ఈ పోలీసులు భావిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గతంలో చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు గతంలో చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు రోజుకో సంఘటన బయటపడిన పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇలా దొంగతనాలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మనం ఈ విజువల్స్ లో చూసినట్లయితే అపార్ట్మెంట్ పక్కనే కూతవేట్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ దొంగతనం జరిగిన సంఘటన మాత్రం కనిపిస్తుంది. అట్లే రాత్రి సమయంలో సరైన పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఈ దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ దొంగల విజువల్స్ చూసినట్లయితే దొంగల వేషధారణను బట్టి వాళ్ళు మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి బార్డర్ చెక్ పోస్టులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం దొంగతనాలు రోజు రోజుకి జిల్లాలో పెరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిషోర్.